పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు చంద్రబాబు. హైదరాబాద్ లోని పవన్ ఇంట్లో వీరిద్దరు భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చిస్తూ ఉన్నారు. బీజేపీతో కలిసి వెళ్లాలా లేదా అన్నదానిపై ఈ సమావేశంలో క్లారిటీకి రానున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని పవన్ ఇంటికి వచ్చారు చంద్రబాబు. సీట్ల సర్దుబాటు అంశం, అలాగే ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై ఇరువురు చర్చిస్తూ ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలా లేదా అనే దానిపై ఈ సమావేశంలో ఒక క్లారిటీకి రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ ఫోన్లో అందిస్తారు. పిఎంఆర్, ఇవాళ దీనికి సంబంధించి ఈ ఇద్దరూ కలిసి బీజేపీతో కలిసి ముందుకు వెళ్తారా వచ్చే ఎన్నికల్లో అనే దానికి సంబంధించి ఇవాళ పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఏమైనా తెలుస్తోందా? డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా అదే అంశానికి సంబంధించి ప్రధానంగా వీళ్ళ భేటీలో ప్రధానంగా ప్రస్తావనకి వచ్చి చర్చించుకుని ఒక క్లారిటీకి వచ్చే దిశగానే ప్రస్తుతం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకు సమాచారం. ప్రధానంగా చూసుకుంటే ఇక ఎన్నికలకు సంబంధించి ఇంకెంతో సమయం లేదు. షెడ్యూల్ గత ఎన్నికల్లో ఎప్పుడైతే షెడ్యూల్ ప్రకటించారో దానికంటే ఒక 20 రోజుల ముందుగానే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చేస్తున్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో సో సీట్ల సర్దుబాటుకు సంబంధించి, అలాగే ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేయాలన్న అంశానికి సంబంధించి ప్రధానంగా బీజేపీతో కలిసి వెళ్లాలా వద్దన్న అంశానికి సంబంధించి ఎప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్య కూడా చర్చ జరగలేదు. సో ఈ నేపథ్యంలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో బీజేపీ విషయంలో క్లారిటీకి రావాల్సిన అవసరం కనిపిస్తోంది. కాబట్టి ఆ అంశం మీద ప్రధానంగా ఈ భేటీలో చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. బీజేపీతో కలిసి పయనం చేసే విషయంలో 2014 కాంబినేషన్ తో వెళ్లాలా వద్దన్న అంశానికి సంబంధించి కొంత క్లారిటీ తీసుకోవటం, దీనికి సంబంధించి ప్రోస్ అండ్ కాన్స్ ఏదైతే ఉంటాయో, లాభాలేంటి నష్టాలేంటి అన్నింటినీ బేరీజ్ వేసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టుగా మనకి పార్టీ వర్గాల నుంచి, అటు జనసేన వర్గాల నుంచి ఇటు టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది ఉదయశ్రీ. దీంతో పాటుగా సీట్ల సర్దుబాటు, మరొకటి ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన అంశాల మీద ప్రధానంగా ఈ సమావేశంలో ఈ బీజేపీతో పాటుగా ఈ వ్యవహారం మీద కూడా కొంత చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వీలైనంత వరకు ఈ నెలాఖరులోగా సీట్ల సర్దుబాటు, వీటికి సంబంధించి అభ్యర్థుల ప్రకటన, దీంతో పాటుగా ఇద్దరూ కలిసి ఒక బహిరంగ సభలు, 1-2 బహిరంగ సభల్లో పాల్గొనే దిశగా కూడా ప్రణాళికలు ఇప్పటికే జనసేన టీడీపీ రూపొందించుకున్నాయి. ఆ దిశగానే అడుగులు వేస్తూ ఇప్పుడు ఈ సమావేశం జరిగింది. ఇటీవలే చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ వెళ్లి సీట్ల సర్దుబాటు మీద మాట్లాడారు. సో దానికి కంటిన్యూషన్ జరుగుతున్నట్లుగా మనకి 2 పార్టీల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పిఎంఆర్ చంద్రశేఖర్.